Hi guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్, నా ఛానల్కి ఇక్కడికి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సారీ గైస్, వాయిస్ కొంచెం అటు ఇటు ఉంటుంది, లైట్గా కోల్డ్ అదంతా ఉండింది. ఇంకా నిన్నటి నుంచి లైట్గా ఫీవర్ అండ్ కోల్డ్ ఉండింది అనమాట. సో ఈ రోజుకి ఇంకా టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నా, కొంచెం సెట్ అయింది, బాగానే ఉన్నా ఇప్పుడు. బట్ వాయిస్లో కొంచెం ఇంకా అటు ఇటు డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఇగ్నోర్. అండ్ నేనైతే బెంగళూరు వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాలి, బట్ నాకు మనసు ఒప్పలేదు వెళ్ళడానికి. అందుకని ఈ రోజుకి పోస్ట్ పోన్ చేసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ నార్మల్గా అయితే ఈరోజు 2:20కి నాకు బస్సు ఉండాలి. అండ్ ఈరోజు 12th June. ఈరోజు 2:20కి ఉండాల్సిన బస్సు నాకు పోస్ట్ పోన్ అయింది. ఐ నో పోస్ట్ పోన్ అవుతుంది అని, ఎందుకంటే ఈరోజు ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం కదా, ఇట్లా కేసర్పల్లి దగ్గర, విజయవాడ దగ్గర. సో ఈరోజు పోస్ట్పోన్ అవుతుందని నాకు తెలుసు. ఐఎమ్ రెడీ ఫర్ దట్. నేను పోస్ట్పోన్ చేసుకోనీకి నేనేమనుకున్నా, మ్యాక్స్ 4-5కి వరకు పోస్ట్పోన్ అవుతుందేమో అనుకున్నా. బట్ ఆల్మోస్ట్ 8 తర్వాత ఉండింది నా బస్ అయితే. ఇప్పుడు రేపటికే నాకు భయం అవుతుంది, రేపు ఎట్లా మేనేజ్ చేయాలి ఆఫీస్ అదంతా అని చెప్పేసి. ఈ రోజు అయితే అయిపోయింది. నేను ఫస్ట్ మేనేజర్కి చెప్పలే, రోజు జల్దీ లాగౌట్ అవుతా అని చెప్పేసి. బట్ మళ్ళీ లేదు, ఈరోజు కాదు రేపటికి నేను ఇది మార్చుకుంటా అని అప్పుడు మళ్ళీ చెప్పానమాట. సో అదే చూడాలి రేపటికి ఎట్లా మేనేజ్ చేయాలో ఏంటో. సో ఆ సంగతి మనం పక్కన పెడితే, ఈరోజు అయితే నేను ఇంకా వైజాగ్ నుంచి బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నా అనమాట. అండ్ ఈసారి నేను బస్ చూస్ చేసుకుంటాను, బికాస్ నా దగ్గర లగేజ్ ఉండింది గైస్ ఎక్కువ. నార్మల్గా నేను ట్రైన్ ఫేవరెట్, మీ అందరికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. లైక్ నా పాతగా స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్లయితే నాకు ట్రైనే ఇష్టము. బట్ లగేజ్ ఉంది, మళ్ళీ నేను అది మోసుకొని వచ్చేసరికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నేను బస్ అయితే నేను దిగిన ప్లేస్ దగ్గర నుంచి నాకు జస్ట్ ఒక 5 minutes వాక్ ఉంటుంది నా హాస్టల్, అంతే. సో అదైతే నాకు బెటర్ కదా అని చెప్పేసి ఇంక నేను బస్ చూస్ చేసుకున్నాను. నేను వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది ఈరోజు అయితే రాజేష్ ట్రాన్స్పోర్ట్స్. లాస్ట్ టైం నేను రతన్ టాటా ఎక్స్ప్రెస్కి వెళ్ళాను కదా, నాకు పెద్దగా నచ్చలేదు. సో అందుకని సార్ రాజేష్ ట్రాన్స్పోర్ట్ చూసుకున్నా. మామూలుగా అయితే నేను యాక్చువల్లీ ఇంకొక బస్ బుక్ చేసుకుందాం అనుకున్నానండి, చెర్రీ కాలర్స్ అని చెప్పి. బట్ నేను బుక్ చేసుకునే టైంకి అది సోల్డ్ అవుట్ అయిపోయింది. మా డాడీ అప్పటికీ చెప్తున్నారండి తొందరగా బుక్ చేసుకోవాలి. ఆ బస్సెస్ ఎట్లా అంటే మనం ఒక 2 days or 1 day ముందు బుక్ చేస్తే మనకి ఇంకా ప్రైస్ డిఫరెన్స్ తక్కువ వస్తుంది అనమాట, ప్రీవియస్ డే కన్నా, ఇంకా ప్రీవియస్గా మనం బుక్ చేసుకునే కన్నా. సో నేను ఇంకా ఆ ఉద్దేశంతో సరేలే అని చెప్పి ఇట్లా పోస్ట్పోన్ చేస్తున్నా. మండే నైట్ ఇట్లా చూసాను, అంతే సోల్డ్ అవుట్ అని వచ్చేసింది. సరే అని చెప్పి ఇంక నేను రాజేష్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకున్నా. ఎక్కువ ఆప్షన్స్ ఉండవు బస్సు, ఇప్పుడు అదే ప్రాబ్లమ్. యాక్చువల్లీ షామ్యాలి అని చెప్పి ఒక బస్సు ఉంటుంది, అది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అది ఎక్కడి నుంచి అది ఎక్కడ ఉన్నాయంటే విజయవాడ టు బెంగళూరు, లేకపోతే విజయవాడ టు వైజాగ్, లైక్ ఇలాంటి ప్లేసెస్కి ఉన్నాయి. కానీ బెంగళూరు టు హైదరాబాద్ టు వైజాగ్ ఇలా ఉన్నాయి. కానీ మరి బెంగళూరు నుంచి వైజాగ్ నుంచి బెంగళూరుకి అట్లా లేకుండే అనమాట. సో అందుకనే నేను ఇంకా రివ్యూస్లో చూస్తే రాజేష్ ట్రాన్స్పోర్ట్స్కి మంచి రివ్యూనే ఉండింది. సో ఇంకా అందుకని ఇది బుక్ చేసుకున్నా. ఆరెంజ్, కేక్ కావేరీ, ఇవి ఉన్నాయి, అవి రివ్యూస్ మంచిగా లేవు. సో అందుకని నేను బుక్ చేసుకోలేదు. బట్ ఇది నార్మల్గా లేట్ అవ్వదు రాజేష్ ట్రాన్స్పోర్ట్స్. బట్ ఈరోజు సీఎం ప్రమాణ స్వీకారం కదా, సో అందుకని దానివల్లే లేట్ అయింది, లేకపోతే కరెక్ట్ టైంకే వెళ్ళిపోతుండే. సో అమ్మ చేయలాగేస్తుందండి. సో ఈరోజు అయితే ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. టైం 7:15 అట్లా అయినట్టుంది. నా దగ్గర నుంచి జస్ట్ ఒక 5 minutes అంతే. సో జల్దీనే వెళ్ళిపోవచ్చు. సో ట్రాకర్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి నేను ఇంకా స్టార్ట్ అవుతాను. సో ఇంకా తర్వాత మీరు కూడా చూడండి ట్రావెల్ ఎట్లా జరుగుతుందో. ఆ రోజు ఏపీలో
సీఎం ప్రమాణ స్వీకారం ఉండింది గైస్, అందుకనే బస్ లేట్ అయింది. డాడీ చెప్తూనే ఉన్నారు, నీకు అంత ఇంపార్టెంట్ అయితే నువ్వు ముందు రోజు వెళ్ళిపో, సో దట్ నీకు ఇది ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని. నాకే వెళ్ళబుద్ధి కాలేదు. అంటే ఇంకా ముందు రోజు అంటే బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డేనే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. నాకు అస్సలు స్టార్ట్ అవ్వబుద్ధి అయితే లేదు. సో సరే లేదు, నేను ఇంకొక 1 డే ఉంటాను, పర్లేదులే మేనేజ్ చేస్తా ఏదో ఒకటి అని చెప్పేసేసి ఇంకా నేను తర్వాత రోజు స్టార్ట్ అయ్యాను. సో ఇంకా నాకు 1 hour ముందు వచ్చినట్టుంది ఇట్లా మెసేజ్ దట్ 5.5 hours మీ బస్ డిలే అవుతుంది అని చెప్పి. నేనైతే సార్ రాజేష్ ట్రాన్స్పోర్ట్స్ బుక్ చేసుకున్నా. నాకైతే టు బీ హానెస్ట్ బస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను బస్ అదంతా కూడా మీకు చూపిస్తాను. ఈసారి మాత్రం నా జర్నీ అదంతా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నేను బస్ బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, నాకు నార్మల్గా ట్రైన్ కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ బస్ ఎందుకు అంటే నేను చూసారు కదా నాకు లగేజ్, నా బ్యాక్ ప్యాక్తో కలిపి మొత్తం 4 లగేజెస్ ఉన్నాయండి. నేను వచ్చేటప్పుడైతే లిటరలీ ఖాళీగా ఏం పట్టుకోకుండా వచ్చాను, బట్ వెళ్ళేటప్పుడు అన్ని వస్తువులు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తున్నా. లైక్ హాస్టల్లో పీజీస్లో ఇట్లా ఉండిన వాళ్ళందరూ రిలేట్ అవుతారు ఈ విషయంలో. లైక్ వెళ్ళేటప్పుడు ఏం లేకుండా వెళ్తారు, కానీ మళ్ళీ హాస్టల్ బ్యాక్కి వచ్చేసేటప్పుడు మాత్రం అన్నీ ఇట్లా కావాల్సిన థింగ్స్ అన్నీ పట్టుకొని వెళ్తారు అన్నట్టు. సో అందుకనే నాకు ఇప్పుడు నేను ట్రైన్ చూస్ చేసుకున్నాను అనుకోండి, నాకు అది దూరం అవుతుంది. బస్ అనుకోండి నాకు కరెక్ట్గా నేను మా ఇంటి దగ్గర నుంచే ఎక్కేయచ్చు ఆల్మోస్ట్, అండ్ నేను హాస్టల్ దగ్గర దిగిపోవచ్చు నేను ఆల్మోస్ట్. సో నేను అందుకనే నాకు ట్రావెల్ ఇంకా ఇట్లా ఇవన్నీ లగేజ్ అదంతా మోసుకోవడానికి ఇబ్బంది ఉండదు అని చెప్పేసేసి నేను ఇంకా బస్ చూస్ చేసుకున్నా. బస్ పర్సనలీ నేను బోర్ ఫీల్ అవుతా, అండ్ ఎందుకో నాకు భయం బస్ కూడా. నాకు ట్రైనే ఇష్టం అనమాట. బట్ ఇలాంటి ఆప్షన్స్ లేనప్పుడు ఇంకా నేను మ్యాక్స్ ఎప్పుడు అంతే, ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ట్రైన్లో వెళ్తున్నా సరే, ఇంటి నుంచి హాస్టల్ బ్యాక్ వెళ్ళేటప్పుడు అయితే నేను పక్కా బస్లోనే వెళ్తాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైక్ ముందుసారి ఒకసారి కూడా నేను బ్లాగ్ తీశాను కదా. సో నా బస్ ఆల్మోస్ట్ 7:45 8 అయిపోయిందండి, 8 అయిపోయింది వచ్చేసరికి. సో నేను డాడీ ఇంకా అందుకనే ఫస్ట్ అంతా కార్లో కూర్చున్నాము, బయటికి దిగలేదు. దాని తర్వాత ఇంకొక ట్రాకర్ చూసుకొని ఇంకా దగ్గరలో వస్తుంది అనగా ఇంకా మేము కార్ నుంచి దిగాము. సో అదిగోండి చూస్తున్నారు కదా, ఆ వెనకతలో ఉంది మా బస్సు, ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. నచ్చింది, మంచిగా అనిపించింది బస్సు. నేను ఫస్ట్ టైం బెంగళూరుకి ట్రావెల్ చేసినప్పుడు రాజేష్లోనే ట్రావెల్ చేశాను, అప్పుడు కూడా నాకు మంచిగా అనిపించింది. దాని తర్వాత కూడా నేను ఇప్పుడు మళ్ళీ దీంట్లో ట్రావెల్ చేస్తున్నా. మధ్యలో నేను శ్రీ రతన్ టాటా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసిన, బికాజ్ వాష్రూమ్ అది వాళ్ళు అవైలబిలిటీగా పెడతారు అని చెప్పేసి, బట్ అదేం మంచిగా లేకుండే అనమాట. సో నాకు రాజేషే కంఫర్టబుల్గా అనిపించి నేను దీంట్లోనే మళ్ళీ బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ బెంగళూరుకి చాలా లాంగ్ డిస్టెన్స్ కదా, అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 8కి ఎక్కితే నేను నెక్స్ట్ రోజు 4కి అట్లా దిగాను. సో మనకి చూస్తున్నట్లయితే లైక్ ఆల్మోస్ట్ ఒక 20 to 21 hours అట్లా పట్టింది కాబట్టి లాంగ్ జర్నీ ఉంటుంది. సో మనకి తక్కువ బస్సెస్ అయితే ఉంటాయి. సో అందులో నాకు బెస్ట్ అనిపించింది రాజేష్. సో నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది. చూసారు కదా లోపల ఇంటీరియర్ అదంతా కూడా చాలా లగ్జూరియస్గా అనిపించింది. అండ్ మనకి ఐఫోన్కి కూడా మనకి మంచిగా వాళ్ళు ఛార్జింగ్ పాయింట్ అదంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సీట్ దగ్గర నేను ఇట్లా ఎల్ఈడి స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేశాను, అది కూడా మంచిగా ఉండింది. నేను ఎప్పుడు డబలే బుక్ చేస్తాను, ఎందుకంటే డబల్కి సింగిల్కి ఆల్మోస్ట్ 800 to 900 డిఫరెన్స్ ఉంటుందండి. ఊరికనే పడుకోవడానికి ఎక్స్ట్రా అంత పెట్టాలా అన్నది నేను ఆలోచిస్తాను. సో నాకు డబుల్ కంఫర్టబుల్గానే ఉంటుంది, ఎందుకంటే పక్కాగా లేడీసే వస్తారు కాబట్టి. సో కంఫర్టబుల్గానే ఉంటుంది కాబట్టి నేనైతే ఏం అట్లా సింగిల్ కావాలి అన్నట్టు ఏం పెద్ద ప్రిఫరెన్స్ లేదు ప్రస్తుతానికి. సో అందుకని అట్లా డబ్బలే బుక్ చేసుకుంటాను. అండ్ కాసేపు ఇంకా మూవీ అదంతా చూసేసి నేను జల్దీ పడుకుని పోదాం అనుకున్నాను, బికాజ్ నాకు నిద్ర వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మూవీ కూడా మంచిది వేయలేదండి, స్కంద మూవీ వేశారు, అబ్బా తలనొప్పి వస్తుంది. అండ్ స్పీకర్ ఎక్కడ ఉంటుంది అని మీరు ఎవరైనా ఇట్లా ఆలోచిస్తున్నట్లయితే వెనకాతలు ఉంటుంది, కరెక్ట్గా ఇట్లా మనం కూర్చుంటాం కదా కరెక్ట్గా వినిపించేటట్టు ఉంటుందన్నమాట. వాల్యూమ్ అదంతా మంచిగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదు. నాకైతే పర్సనలీ బస్కి అయితే నేను ఆల్మోస్ట్ 4.5 రేటింగ్ ఇస్తాను. వాళ్ళు మంచిగా తీసుకెళ్లారు కూడా. అండ్ మనకి స్నాక్స్గా కూడా వాళ్ళు మంచిగా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. ఆ రోజు నేను తినకూడదు కదా, సో అందుకే నేనేం తినలేదు, అన్నీ ఇట్లా ప్యాక్ చేసుకొని
పట్టుకొని వెళ్ళిపోయాను. అండ్ నేను ఫుడ్ కూడా ఇంకా నైట్ అదంతా ఏం తినలేదు, తినొద్దు అని చెప్పేసి నెక్స్ట్ డే రోజుకి నేను ఓట్ మీల్ తెచ్చుకున్నా ఇంట్లో నుంచి. సో ఇంకా నేను అదే తిన్నాను. కానీ చాలా ఈవినింగ్ వరకు అయిపోయింది కదా, అదే నాకు కొంచెం ఆకలేసింది మధ్యలో. ఇంకా హాస్టల్కి వెళ్ళి తిందాంలే అని చెప్పేసి నేనైతే ఇంక అట్లనే ఓట్ మీల్ తినేసి ఉండిపోయా. యాక్చువల్లీ నేను బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఇడ్లీ అట్లా చేద్దాం అనుకున్నాను. బట్ నార్మల్గా అయితే మనకి బస్ లేట్ అయింది కదా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ స్టాప్స్ అర్థం కావు, ఎక్కడ దింపాలా అన్నది, ఎక్కడ బ్రేక్ఫాస్ట్ కాపాలా అని చెప్పేసి. సో వాళ్ళు అందుకని ఒక్కసారి ఇట్లా వాష్రూమ్స్కి అని చెప్పేసి ఇట్లా పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు. నేను అది వెళ్ళలేదు, జస్ట్ వీడియో తీద్దామని చెప్పి బయట వరకు వెళ్ళేసేసి అండ్ కాళ్ళు అట్లా నొస్తాయి కదా అలా కూర్చొని అని చెప్పి కింద వరకు వెళ్ళేసి మళ్ళీ పైకి ఎక్కేసాను. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇంకా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి రెండింటికి ఒకటేసారి వాళ్ళు స్టాప్ చేశారు. ఎప్పుడు అంటే నేను ఎప్పుడు ఎక్కిన బస్సు, ఐ మీన్ ఎప్పుడు బెంగళూరుకి బస్సులో వెళ్తా కదా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఏ ప్లేస్లో అయితే స్టాప్ చేస్తారో అదే ప్లేస్లో వీళ్ళు లంచ్కి దానికి కూడా స్టాప్ చేశారు. నేను ఇంకా మంచిగా ఆ రోజు ఇట్లా రాజ్ మామిడా అన్నది ఇట్లా కామెడీ ఉంటుంది కదా, స్టాండప్ కామెడీ, అది చూస్తూ టైంపాస్ చేస్తున్నాయి అనమాట. నాకు ఇతనివి చాలా ఇష్టము. ఎవరైనా ఇతనివి చూస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ రోజు ఏదో ఉప్మాది సంథింగ్ నేను స్టాండప్ కామెడీ చూస్తున్నా. సో అట్లనే టైంపాస్ చేస్తూ ఉన్నాను. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి జల్దీ ఆపుతారేమో అనుకున్నా, అంటే 9-10 కల్లా ఆపుతారు అనుకున్నా. బట్ వాళ్ళకి ఏం ప్లేసెస్ దొరక్క వాళ్ళు లంచ్ టైంకి ఆపారని చెప్పా కదా. సో నాకేమో ఇక్కడ ఆకలేస్తుంది, అంటే చేతి దగ్గర ఫుడ్ ఉన్నా సరే నేను తినలేకపోయినా, బికాస్ బ్రష్ అదంతా నేను ఏం చేయలేదు కాబట్టి. అంటే మార్నింగ్ 7 o'clock దగ్గర వాళ్ళు ఆపారు, కానీ నేను ఇంక అక్కడ ఏం జస్ట్ దిగేసేసి వీడియో తీసేసి పైకి వెళ్ళిపోయాను. ఏం అసలు ఎక్కువసేపు బయట కూడా ఉండలేదు, ఎందుకులే పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ అని చెప్పేసి నేను ఉండలేదు. నేను అనుకున్నా 9-10 కల్లా ఆపుతారేమో అని, బట్ వాళ్ళు ఆపేసరికి 12 అయినట్టుంది. 11:30 to 12 మధ్యలో ఆ టైంలో ఆపారు. ఘోరం అంటే ఘోరంగా ఆకలేస్తుంది, ఎందుకంటే నేను మధ్యాహ్నం తినేసి వచ్చాను. దాని తర్వాత ఇంక నేను ఏం తినలేదు కాబట్టి. సో చూసారు కదా ఆ టైంకి ఆపారు. 11:45 ఎంతో అయింది అనుకుంటా. సో ఎప్పుడు ఆపే ప్లేస్లోనే ఆపారు అనమాట. నేను వెళ్ళి ఫస్ట్ అయితే బ్రష్ అదంతా కంప్లీట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు తీసేసరికి 12:30 ఎట్లనో అవుతుంది. సో 3:34 కల్లా మేము వెళ్ళిపోతాంలే అని చెప్పి నేను ఇంక నా దగ్గర ఓట్ మీల్ ఉంటే ఇంక నేను అదే తినేస్తున్నా. మంచిగా ముందు రోజు నేను మ్యాంగో మళ్ళీ సపరేట్ అదంతా చేసుకొని ఒక బాక్స్లో ఓట్ మీల్, ఒక బాక్స్లో మ్యాంగోస్ అవన్నీ పెట్టుకొని వచ్చాను. అండ్ ఇది మా బస్ అనమాట. చూసారు కదా, చాలా మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా రాజేష్ ట్రాన్స్పోర్ట్స్లో ట్రావెల్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ ఎప్పుడైనా చేయకపోతే మాత్రం మీకు ఈ బస్సులో ట్రావెల్ చేసే ఆప్షన్ ఉంటే వెళ్ళి చేయండి. ఇది చాలా కంఫర్టబుల్ అండ్ నేనైతే పక్కాగా సజెస్ట్ చేస్తాను వెళ్ళి ట్రావెల్ చేయడానికి. సో నేను ఇంకా పైకే వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే నేను స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే నాకు ఘోరంగా ఆకలి అవుతుంది. ఇంకా అలా మధ్యాహ్నం కాసేపు ఇట్లా రెస్ట్ తీసుకొని కాసేపు అట్లా పాడుకొని అంతా చూసేసరికి బెంగళూరు వచ్చేసింది. అండ్ క్లౌడ్స్ కూడా ఫామ్ అయిపోయాయి. నేను అదే అనుకుంటున్నా, అమ్మ నేను హాస్టల్కి వెళ్ళే వరకు అయితే మాత్రం వర్షం పడవద్దు అనుకుంటున్నాను. బికాజ్ బెంగళూరులో వర్షాలు స్టార్ట్ అయిపోయాయి అని చెప్పి నా కలీగ్స్ వాళ్ళందరూ అన్నారు. సో ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అనుకుంటా, ఇది 1:30-2కి ఆ టైంకి ఇంకా క్లౌడ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ట్రాఫిక్ కూడా ఉండింది, బికాజ్ ఆఫ్టర్నూన్ కూడా ట్రాఫిక్ ఉంటుంది. 2:33 నుంచి అయితే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. సో అలా మెల్లగా వెళ్తుంది బస్సు. మనం అనుకున్నట్టే అయితే అయింది గైస్. లాస్ట్కి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది ఒకనొక స్టేజ్లో అయితే. బట్ దేవుడు దయ వల్ల నేను దిగేటప్పుడైతే వర్షం పడలేదు, మొత్తం ఆగిపోయింది. కరెక్ట్గా అది ఎట్లా అయింది అంటే, నేను దిగాను, నా హాస్టల్కి మహా అయితే ఒక 500 meters ఉంటుంది. ఇలా హాస్టల్కి వెళ్ళాను, అప్పుడు చాలా పెద్ద వర్షం పడింది.
అది కానీ ముందే వాడుంటే నేను పక్కగా దొరికిపోతుండే, బికాస్ లగేజ్ అదంతా మళ్ళీ తడిచిపోతుంది. అండ్ మమ్మీ పచ్చడి అదంతా కూడా ఇచ్చారనమాట, ఆవకాయ అదంతా. నాకు అది భయము, అమ్మో దానికి ఏమైనా అవుతుందా అని. అండ్ నేను కొన్ని థింగ్స్ తెచ్చుకున్నా కదా, ఫుడ్ అవన్నీ కూడా, వాటేవైనా పాడైపోతాయా అన్నది నాకు భయము. సో బట్ థ్యాంక్ గాడ్ మనకి ఏం తడవలేదు, మంచిగానే సేఫ్గానే వెళ్ళిపోయాము. సో మళ్ళీ బెంగళూరు వచ్చేసాను, ఇంటికి ఎప్పుడు వెళ్తానా అని వెయిట్ చేస్తున్నాం మళ్ళీ. సో వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. మనం ఆల్మోస్ట్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము. సో ప్లీజ్ మేక్ ఇట్ 1000. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.